ఒక ఫ్యామిలీ నాకు తెలుసు, నేను చాలాసార్లు చెప్తుంటాను కదా, వాళ్ళని ప్రభు నమ్ముకున్నారని వాళ్ళని వెలివేశారండి. వెలివేస్తే ఆయన ఆటో తోలుకుని పిల్లల్ని పెంచాడండి. నాకు తెలుసు, నా కళ్ళారు చూశా. కోట్ల రూపాయలు ఏ భీమవరంలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు బిజినెస్ చేస్తూ తిరిగాడో అదే ఊర్లో ఆటో తోలి, కాకి చొక్క వేసుకుని ఆటో తోలి పెంచాడు పిల్లల్ని. ఆ సహోదరి అయితే ఒక మిషన్ గుట్టి చిన్న రేకుల షెడ్డు, ఆ ఇంట్లోకి వెళ్ళి నేను ప్రార్థన చేసిన చెప్తున్నా. చిన్న రేకుల షెడ్డు, 450 రూపాయలు ఏమో అప్పట్లో, 500, చిన్న రేకుల షెడ్డు, సగా ఐరన్ రేకుల షెడ్డు, సగా చిన్న ఫ్యాను. నాకు ఇప్పటికీ కళ్ళలో తిరుగుతుంది. ఆ ఫ్యాన్ కూడా జియో వైర్తో కట్టుంటారు పైన రేకులు, ఆ ట్రస్ పైప్కి. అట్లాంటి ఇంట్లో కష్టపడి ఆ తల్లికి దండం పెట్టుకోవచ్చండి. ఏసీ గదుల్లో ఉండి కోట్ల రూపాయలు వ్యాపారం చేసిన తల్లి ఆ రేకుల షెడ్లో కట్టుబట్టలతో వాళ్ళు ఇంట్లో నుంచి వచ్చేసారు బయటికి. భర్తతో ఒకటే చెప్పిందంట, అయ్యా మనం ప్రభు కొరకు బతకాలి, ఈమెనకొద్దు. ఎంత సపోర్ట్ ఇచ్చేదో అతనికి. నేను ఒకరోజు అడిగాను, అన్న మీకు ఫీల్ అవ్వట్లేదు, మీరు ఏం ఫీల్ అవ్వట్లేదు అంటే, అన్నా నేను మోసాలు చేసి బ్రతకట్లే, లోకం కొరకు బ్రతకట్లే, నా దేవుని కొరకు నేను కష్టపడి బ్రతుకుతున్నానన్న. ఒక మాట చెప్పనివ్వండి, ఆ 2 బిడ్డలు ఇప్పుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఒక్కొక్కటికి ₹1,00,000, ఇంకొకటికి ₹1,20,000 శాలరీ. ఆ స్థితికి ఎట్లా వెళ్ళారు చెప్పనా? అద్భుతం అని చెప్పడానికి సాక్ష్యం చెప్తున్నాను. ఆ స్థితికి ఎట్లా వెళ్ళారు తెలుసా? ఏ కాలేజీలో వాళ్ళు ఫీజు కట్టి చదివించిన పాపని వెళ్ళలేదండి. వాళ్ళకు వచ్చిన మార్కులకి కాలేజీ వాళ్ళు వాళ్ళ ఇంటికి కార్లు వేసుకుని వచ్చేవాళ్ళు. మీ పిల్లలు మా కాలేజీలో జరిపించండి, మీ పిల్లలు మా కాలేజీలో జరిపించండి. వాళ్ళు చదివిన చదువులన్నీ ఆఫర్ల కిందే. వాళ్ళకు వచ్చిన మార్కులు అండి ఒక్కొక్కడికి ఒక్కోదంటే 99 ఎట్లాగా? వాళ్ళకి మళ్ళీ ట్యూషన్లు చెప్పించి, ప్రైవేట్లు చెప్పించి, కోళ్ళ ఫారంలో కోళ్ళు గదులు లైట్లు వేసి తినబెట్టి అట్లా కాదు. అంత స్తోమత లేదు వాళ్ళకి, అంత స్తోమత లేదు. ఆ తల్లి అతను ఆ బిడ్డలకి నిలువు మోకళ్ళు వేసి ప్రార్థన చేసేది నేర్పించారండి. ఇప్పటికీ నేను ఆ పిల్లలు చూస్తే నిజంగా ఇలాగ కౌగిలించేసుకుంటా పిల్లల్ని, నేను ఇద్దరిని. అంత మృదువు స్వభావం, అంత బంగారు లాంటి బిడ్డలండి. నేను ఒక మాట చెప్పను, నా తల్లిదండ్రులు అంటారు, ఈ బిడ్డలు అద్భుతాలన్నా మా బ్రతుకులకి, అద్భుతాలన్నా. వాళ్ళ జ్ఞానం మీరు నమ్మరండి. ఆ 2 పిల్లలు ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్లు కార్చకుండా ప్రార్థన చేయరండి. ఆ 2 బిడ్డలు, ప్రభువా మేము మీ మీద అనుకున్నాం నాయనా, ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే నీ కృపయ్యా అని అలాగా కన్నీళ్ళు పెట్టి ప్రార్థన. యవ్వనస్తులేని పిల్లలండి, యవ్వనస్తులేని పిల్లలు. దేవుని నామానికి ఘనతకు ఒక మాట చెప్పనా? ఏ అన్నదమ్ములైతే వాళ్ళని వెలివేసేశారో వాళ్ళు అంటారంట ఇప్పుడు, ఒరే మీరు ఆరాధించే దేవుడు గొప్ప దేవుడురా అని ఉండండి అంటారట. నీ పిల్లలను చూస్తే మాకు ఈర్ష్య పడుతుందిరా, వాళ్ళ అన్నదమ్ములు అంటారంటండి. నీ పిల్లల్ని చూస్తే మాకు ఈర్ష్య పడుతుంది, మా పిల్లల్ని చూస్తే కడుపు మండిపోతుంది. ఎందుకంటే డబ్బు ఉంది కదా. ఇదేంటి రేస్ ఏమంటారు, గుర్ర పందేళ్ళు ఏమంటారు, ఏదో ఆ గుర్ర పందేలకి హార్స్ రైడింగ్ అంట. ఈ గుర్ర పందాలంట, తర్వాత కోళ్ళ పందాలంట, తర్వాత వచ్చి ఏదో మొత్తానికి మనకి దరిద్రులు అట్లు లక్షలు అడిగితే కొట్టడానికి వస్తారంటండి వాళ్ళ పిల్లలు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు అంటారంటే వీళ్ళతో, నీ బిడ్డలు అద్భుతంరా, అద్భుతం. ఎక్కడి నుంచి వచ్చింది అద్భుతం? మరి అది లేకుంటే ప్రార్థన చేసుకుందాం. సాయంకాలం ఎన్ని గంటలకి?